అన్నా యూనివర్సిటీ కేసులో మిస్టరీగా ఉన్న సార్ ఎవరు? ఆమె బాయ్ ఫ్రెండ్ ని భయపెట్టి పంపేశారా, లేకపోతే అతనే పారిపోయాడా? ఆల్మోస్ట్ 10 years గా కాలేజీలో ఇది జరుగుతున్నా కానీ ఎందుకని అతన్ని కంట్రోల్ చేయలేదు. December 24, 2024 కరెక్ట్ గా ఈవినింగ్ 4 అవుతున్న టైంకి కొట్టూరు పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఒక కాల్ వచ్చింది. కాల్ చేసింది కేవలం ఒక 19 ఏళ్ల వయసున్న అమ్మాయి. అది కూడా గట్టిగా ఏడుస్తూ మాట్లాడుతుంది. ఆమె ఇచ్చిన బేసిక్ కంప్లైంట్ తీసుకుని పోలీసులు వెంటనే ఆమె ఉంటున్న అన్నా యూనివర్సిటీ హాస్టల్ కి వెళ్లారు. అక్కడ ఏడ్చి ఫేస్ మొత్తం ఉబ్బిపోయి ఉన్న ఒక అమ్మాయి బయటకు వచ్చి వాళ్లతో మాట్లాడుతూ ఏడుస్తూ నిన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్తుంది. అన్నా యూనివర్సిటీలోనే చదువుతున్న ఒక సీనియర్ తో ఈ అమ్మాయికి పరిచయం ఏర్పడింది. అండ్ ఈ పరిచయం గురించి 2 versions ఉన్నాయి. అవి తర్వాత చెప్తాను వీడియోలో. సో ఆమె చెప్పిందైతే ఆమెకి సీనియర్ కి లవ్ ఫామ్ అయింది. అండ్ ఫ్రీ టైమ్ లో మిగతా లవర్స్ లాగానే అదే కాలేజ్ లో కలుస్తూ ఉండేవాళ్ళంట. అలాగే ముందు రోజు అంటే December 3rd నైట్ న ఎగ్జాక్ట్లీ 7:30 PM కి వీళ్ళిద్దరూ కూడా యూనివర్సిటీ ల్యాబ్ వెనకున్న ఒక ఎంటీ ప్లేస్ లో కలిశారు. అండ్ కలిసి కొంచెం సేపు క్లోజ్ గా ఉన్న వీళ్ళిద్దరి దగ్గరికి సడన్ గా ఒక మనిషి వచ్చి చేతిలో ఫోన్ చూపిస్తూ ఎవరు మీరు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు. వీళ్ళ ఇద్దరికి కూడా అక్కడ చాలా టెన్షన్ వచ్చేసింది. అతను ఎవరు అని చెప్పి చూడడానికి ట్రై చేసిన వీళ్ళిద్దరికి కూడా అతను ఎవరని తెలియట్లేదు. ఎందుకంటే ఫేస్ కి మాస్క్ అండ్ తలకి క్యాప్ ఉన్నాయి. వీళ్ళిద్దరికి ఆ ఫోన్ లో వీళ్ళు క్లోజ్ గా ఉన్న క్లిప్ ని చూపిస్తూ పదండి డీన్ దగ్గరికి అని చెప్పి గట్టిగా అరుస్తున్నాడు. అప్పటికే భయపడిపోయిన వీళ్ళిద్దరూ కూడా ఎవరైనా ప్రొఫెసర్ అయి ఉంటాడని చెప్పి ప్లీజ్ సార్ ప్లీజ్ వదిలేయండి అని బ్రతిమాలుతున్నారు. వాళ్ళని ఇంకా భయపెట్టడానికి అతను పోలీస్ ఆఫీసర్ ని సెక్యూరిటీ కోసం అని చెప్పి మఫ్తీలో ఇలా చెక్ చేయడానికి వచ్చా అని చెప్పాడు. అండ్ వీళ్ళ ఇద్దరిని కూడా ఇప్పుడు ఈ వీడియోని కాలేజ్ వాళ్ళకి అండ్ సోషల్ మీడియాలో పెడతాను అని చెప్పి బెదిరించాడు. అండ్ ఫోన్ తీసి ఒక అతనికి కాల్ చేసి సార్ ఇక్కడ ఇలా దొరికారు ఏం చేయమంటారు అని అడుగుతూ ఉండగా వాళ్ళు తెలియక చేసాం ప్లీజ్ వదిలేయండి అని బ్రతిమాలుతుంటే సరే మిమ్మల్ని వదిలేస్తా అండ్ వీడియోని కూడా డిలీట్ చేసేస్తా, కానీ నువ్వు నాతో ఈ రాత్రి గడపాలి అని అడిగాడు. దాంతో ఆ సీనియర్ అతను చాలా సీరియస్ అవడంతో పాటు ఇతన్ని కొట్టడానికి కూడా వచ్చాడు. దాంతో ఆ సీనియర్ ని చాలా గట్టిగా కొట్టాడు ఇతను. తర్వాత సీనియర్ అక్కడ నుండి పారిపోయాడు. కానీ ఆ అమ్మాయి పారిపోవడానికి ట్రై చేస్తుంటే ఆమె చెయ్యని ఇతను పట్టుకుని వదలట్లేదు. నువ్వు చెప్తున్న ఆ అమ్మాయికి అతను 3 options ఇచ్చాడు. ఒకటి, ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు కానీ ఈ వీడియోని అందరికీ పంపిస్తా, నీ పరువు అండ్ నీ చదువు ఇక్కడతో ఆగిపోతుంది. 2వ ఆప్షన్, నువ్విప్పుడు నాతో గడిపి నా కోరిక తీరిస్తే నిన్ను వదిలేస్తా. 3, వీడియో సార్ కి కూడా ఇస్తా, అప్పుడు నాతోను అండ్ సార్ తో కూడా గడపాలి అని చెప్పాడు. ఆ అమ్మాయి ఇప్పుడు ఏం చేసింది, అక్కడ నుండి పారిపోయిన అతను 40 minutes ఆ అమ్మాయి అక్కడ నరకం చూస్తున్నా కానీ ఎందుకని కాపాడడానికి తిరిగి రాలేదు. ఎవరో ఆ మాస్క్ పెట్టుకుని వచ్చిన అతను, ఆ సార్ ఎవరు, కావాలని చెప్పి FIR ని లీక్ చేశారు అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఒకవేళ నిజమైతే లీక్ చేయాల్సిన అవసరం ఏంటి? అతని ఫోన్ లో 10 మంది ఆడవాళ్లతో అతను ఉన్న వీడియోలు ఉన్నాయి. మరి వాళ్ళంతా ఎవరు? ఈ కాలేజ్ వాళ్ళేనా? ఎప్పటి నుండి ఇది జరుగుతుంది? అతని మీద 26 కేసులు ఉన్నా కానీ ఎందుకని అతన్ని అరెస్ట్ చేయలేదు? ఇలా చాలా విషయాలు ఉన్నాయి వీడియోలో. సో ఎండ్ వరకు చూడండి. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్ల రోజుకి గ్రో అవుతూ మన ఫస్ట్ టార్గెట్ 10K సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసేసాం. ఈ చిన్నగా వేస్తున్న అడుగులు ఇలాగే కంటిన్యూ అవుతూ మన నెక్స్ట్ టార్గెట్ 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని. సో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మీకు చిన్న లైక్ అవ్వచ్చు కానీ నాకు చాలా పెద్దది. అండ్ తెలుసుగా ఫస్ట్ వచ్చే 100 comments కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో కమెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. ఆ 3 options ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఏమీ అర్థం కావట్లేదు. ఆమె బాయ్ ఫ్రెండ్ పారిపోతాడు అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ప్రాసెస్ చేసుకుని కొంచెం సేపుకి ఓకే మేబీ హాస్టల్ కి వెళ్ళి ఎవరినైనా తీసుకుని వస్తాడేమో, వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారేమో అని చెప్పి చూస్తూ ఉంది. ఇంకో పక్కన ఈ మాస్క్ పెట్టుకున్న అతను బెదిరిస్తూ ఉన్నాడు. అతన్ని బ్రతిమాలుతూ మాటల్లో పెట్టి చాలాసేపు వెయిట్ చేసింది కానీ ఆ బాయ్ ఫ్రెండ్ మాత్రం తిరిగి రావట్లేదు. అతని కోసం అటు ఇటు చూస్తున్న ఆమెకి ఈ మాస్క్ పెట్టుకున్న అతను చెప్పిన మాట ఏంటంటే వాడు వస్తాడు అని చూడకు, ఇక్కడ నుండి వెళ్ళిపోతే వీడియో డిలీట్ చేస్తా అని చెప్పా. దాంతో పారిపోయాడు అని చెప్పాడు. దాంతో ఆమెకు అప్పటి వరకు ఉన్న ఆశ కూడా చచ్చిపోయింది. ఆ టైంలో అతను ఫోన్ తీసి చెప్పండి సార్ ఇక్కడే ఉన్నా అని మాట్లాడుతూ కాల్ కట్ చేశాక చూసావా ఫోన్లు ఎలా వస్తున్నాయో, తొందరగా చెప్పు అని చెప్పి ఆ అమ్మాయిని ఈడ్చుకుంటూ చెట్ల లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఆ అమ్మాయి భయంతో అరుస్తున్నా కానీ అవి వినపడేంత దగ్గరలో అసలు మనుషులే లేరు. మొత్తం ఒక చిన్న సైజ్ అడవి లాంటి ప్లేస్ అది. అండ్ అక్కడికి వెళ్తూ అతను మళ్ళీ ఆమెతో ఈ 3 options గురించి
చెప్తున్నాడు. అప్పటికే ఆ అమ్మాయి ప్లీజ్ నాకు పీరియడ్స్ అని కూడా బ్రతిమాలుతుంది. కానీ అతను మాత్రం వినలేదు. కనీసం జాలి కూడా చూపించలేదు. ఆమెని అక్కడే మానభంగం చేయడం స్టార్ట్ చేశాడు. ఆమె ఒక పక్కన బ్రతిమాలుతూ ఇంకో పక్కన భయంతో ఉంది. సుమారు 40 నిమిషాల తర్వాత అతని కోరిక తీరిన తర్వాత కూడా అక్కడతో ఆగకుండా ఆమె బ్యాగ్ లో ఉన్న ఐడి కార్డ్ ని తీసుకుని దాన్ని ఫోటో తీసుకుని ఇక్కడ జరిగింది కానీ నువ్వెవరికైనా చెప్పావో నీ వీడియోని మీ పేరెంట్స్ కి అండ్ కాలేజ్ డీన్ కి కూడా పంపిస్తా, అంతేకాదు సోషల్ మీడియాలో కూడా వైరల్ చేస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు. ఆమె ఈ నరకం అక్కడతో అయిపోయిందేమో అనుకుంటూ ఉండగానే నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నువ్వు వచ్చి నా కోరిక తీర్చి వెళ్ళాలి అని చెప్పి ఆమె భయంతో ఉండగానే అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆమె ఏడుస్తూనే హాస్టల్ రూమ్ కి వచ్చింది. చాలా మంది ఏమైంది అని అడిగినా కానీ ఏమీ ఆన్సర్ చెప్పకుండా తన రూమ్ కి వెళ్ళిపోయింది. ఫైనల్లీ కొంచెం సేపుకి తన రూమ్మేట్ చాలా సార్లు అడిగిన తర్వాత ఒక్కసారిగా ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్పేసింది. వింటున్న ఆమె రూమ్మేట్ ఒక పక్కన షాక్ లో ఉంది. మొత్తం అయిన తర్వాత ఈమె భయపడుతూ ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉంటే దానికి ఆమె ఫ్రెండ్ పేరెంట్స్ కి చెప్పమని సలహా ఇచ్చింది. కానీ ఈమె మాత్రం పేరెంట్స్ కి తెలిస్తే ఆమెని చదువు మానిపించేస్తారు, నన్ను చంపేస్తారు అని చెప్పి ఏడుస్తూ ఉంది. ఆమె భుజం మీద చేయి వేసి ఇలాంటి వాటిలో మనకి సపోర్ట్ గా ఉండేది పేరెంట్స్ మాత్రమే అని చెప్పి ఆ ఫ్రెండ్ ఇచ్చిన ధైర్యంతో నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఆమె వాళ్ళ పేరెంట్స్ కి జరిగిన విషయం మొత్తం కూడా చెప్పింది. ఫస్ట్ అందరి పేరెంట్స్ లానే రియాక్ట్ అయినా కానీ వెంటనే ఆమెకి ధైర్యం చెప్పి నీకేం కాదు, మేము నీ వెనక ఉన్నామని చెప్పి ఆమె చేతే పోలీసులకు కంప్లైంట్ ఇప్పించారు. అప్పుడే పోలీసులు వచ్చి ఆమె దగ్గర డీటెయిల్స్ తీసుకుని కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. పోలీసులు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అతన్ని నువ్వు గుర్తుపట్టగలవా అని. కానీ అక్కడ మొత్తం చీకటిగా ఉండడం అండ్ ఉన్న కొంచెం లైట్ లో కూడా అతని ఫేస్ కి ఉన్న మాస్క్ అండ్ క్యాప్ వల్ల అతను ఎవరు అని తెలియలేదు. కానీ ఇంత హైట్ ఉంటాడు, ఇంత లావు ఉంటాడు అని చెప్పి ఆమెకి తెలిసినట్టు డిస్క్రైబ్ చేసింది. అయితే అప్పటికి కేసు ఒక సెన్సేషన్ అయిపోయింది. వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అన్నా యూనివర్సిటీలో అంత సెక్యూరిటీ మధ్యలో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగడం అంటే అది మామూలు విషయం కాదు. సో అసలు చేసింది ఎవరు, ఆ కాలేజ్ లోనే ఉన్న వాళ్ళ లేకపోతే బయట వాళ్ళ అని చెప్పి 2 వేస్ లో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఫస్ట్ అయితే మొత్తం 4 టీమ్స్ ని రెడీ చేశారు. అందులో ఒక టీం ఏమో ఈ కాలేజ్ లోని వాళ్ళే ఎవరో చేశారో అని చెప్పి ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఇంకో టీం మాత్రం బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నా చేశారా అని చెప్పి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మిగతా 2 టీమ్స్ ఈ టీమ్స్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ లో అయితే అందరికీ కూడా కాలేజ్ లోపల వాళ్ళే ఎవరో చేసి ఉంటారని డౌట్ ఉంది. ఎందుకంటే ఈ యూనివర్సిటీకి మొత్తం 7 మెయిన్ ఎంట్రన్స్లు 11 గేట్లతో ఫుల్ సెక్యూరిటీ గార్డ్స్ తో ఉంటది. సో ఎవరు లోపలికి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఫస్ట్ కాలేజ్ లో ఉన్న కొంతమంది సస్పెక్ట్స్ ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సుమారు 150 మంది స్టూడెంట్స్ ని అండ్ 50 మంది స్టాఫ్ ని కూడా క్వశ్చన్ చేశారు. కానీ వాళ్ళ దగ్గర నుండి ఎలాంటి క్లూ కానీ అందులో ఎవరైనా చేసి ఉంటారేమో అని డౌట్ వచ్చేలా కానీ ఎలాంటి ఆధారాలు కూడా దొరకలేదు. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే యూనివర్సిటీ బయట మొత్తం 73 సీసీటీవీలు ఉన్నాయి. కానీ అందులో కేవలం 17 మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతా 56 కూడా పాడైపోయాయి. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ దగ్గరలో ఉన్న సీసీటీవీ కూడా పనిచేయట్లేదు. అయితే ఈ మొత్తం పనిచేసిన 17 సీసీటీవీస్ లో ఒకే ఒక్క దాంట్లో మాస్క్ వేసుకుని వెళ్ళిన ఒక పర్సన్ కనిపించాడు. కానీ అతను ఎవరు అని చెప్పి తెలియట్లేదు. అండ్ కాలేజ్ లో మొత్తం మీద 200 మందిని క్వశ్చన్ చేసినా కానీ ఎలాంటి యూజ్ లేకపోవడంతో సెకండ్ టీం బయట వాళ్ళు ఎవరైనా చేశారేమో అని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వస్తే ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలో బయట షాప్స్ లో ఉన్న సీసీటీవీస్ మొత్తాన్ని చెక్ చేస్తూ ఇంకో పక్కన పర్టికులర్ ఏరియాలో ఎవరెవరి మొబైల్స్ ఆన్ లో ఉన్నాయని కూడా చెక్ చేస్తున్నారు. సీసీటీవీస్ లో ఎలాంటి లక్ లేకపోవడంతో ఆ ఏరియాలో ఆ టైంలో యాక్టివ్ గా ఉన్న నెంబర్స్ ని తీశారు. అలా ఉన్న నెంబర్స్ అన్నింటినీ కూడా వెళ్లి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే అలాగే ఆ ఏరియాలో ఒక బండి మీద బిర్యానీ అమ్మే 37 ఏళ్ల జ్ఞానశేఖరన్ అనే అతని నెంబర్ కూడా ఈ టైంలో ఆ ఏరియాలోనే కనిపించింది. అతన్ని కూడా ఎంక్వైరీ చేయడానికి వెళ్లారు పోలీసులు. కూర్చుని అతనితో మాట్లాడుతూ ఆ టైంలో అక్కడికి ఎందుకు వెళ్లారు అంటే దానికి అతను చెప్పిన ఆన్సర్ జస్ట్ యూరిన్ వెళ్ళడానికి అక్కడికి వెళ్ళాను, దానికి మించి ఏమీ లేదు సార్ అని చెప్పాడు. ఈ లోపు అతని పక్కనే ఉన్న తన బ్రదర్ రియాక్ట్ అవుతూ వీడింతే సార్, కొన్ని ఇయర్స్ బ్యాక్ కూడా ఇలాగే ఆ కాలేజీలో ఎవరినో ఏడిపించి జైలుకి కూడా వెళ్ళొచ్చాడు అని చెప్పడంతో పోలీసులు ఇతన్ని పక్కకి తీసుకెళ్లిపోయి అతని బ్రదర్ తో మాట్లాడుతున్నారు. మొన్న నైట్ మీ అన్నయ్య వేసుకున్న షర్ట్ ఏంటో గుర్తుందా అని చెప్పి అడిగితే కొంచెం సేపు ఆలోచించి బ్లూ కలర్ టీ షర్ట్ అని చెప్పాడు. వెళ్లి తీసుకురమ్మని చెప్పి ఈ లోపు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న అమ్మాయికి వీడియో కాల్ చేశారు పోలీసులు. చేసి అతను తీసుకొచ్చిన టీ షర్ట్ చూపిస్తే ఆ అమ్మాయి ఆ రోజు మూన్ లైట్ లో చూసిన అదే టీ షర్ట్ అండ్ పోలీసులకి సీసీటీవీలో రికార్డ్ అయినప్పుడు కనిపించిన అదే టీ షర్ట్ ఇక్కడ వాళ్ళ కళ్ళ ముందు కనిపించింది. దాంతో వెంటనే పోలీసులు ఈ జ్ఞానశేఖరాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. కానీ అతను అప్పటికీ కూడా నాకేం తెలియదనే చెప్తున్నాడు. మెడికల్ టెస్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తెలిసింది ఆ రోజు
రోజు రాత్రి ఆ అమ్మాయిని బెదిరించి మానభంగం చేసింది ఇతనే అని చెప్పి. బట్ అవి వచ్చిన తర్వాత కూడా పోలీసులు ఇతన్ని అడుగుతుంటే ఇతను తెలియదనే చెప్తున్నాడు. దాంతో పోలీసులు డోస్ పెంచితే ఫైనల్లీ నిజం ఒప్పుకున్నాడు. అండ్ ఇతను వన్స్ నిజం ఒప్పుకున్న తర్వాత అతని మొబైల్ ని చెక్ చేస్తే అందులో మొత్తం 30 మంది ఆడవాళ్ళ 50 వీడియోల వరకు ఉన్నాయి. అండ్ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆ 30 మందిలో ఇతని 3 పిల్లల వీడియోలు కూడా ఉన్నాయి. అండ్ మిగతా ఆడవాళ్ళు కాలేజ్ అమ్మాయిలతో పాటు ఆఖరికి ట్రాన్స్జెండర్స్ ని కూడా వదలకుండా అందరితో ఫిజికల్ అవుతూ వీడియోస్ రికార్డ్ చేసుకుని పెట్టుకున్నాడు. అంతేకాదు ఇతని గురించి ఇంకా ఇన్డెప్త్ గా ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఒక చిన్న బండి మీద బిర్యానీ అమ్మే ఇతను వాడే కార్ ఏంటో తెలుసా? మహేంద్ర థార్. అంతేకాదు ఫ్యూ ఇయర్స్ బ్యాకే 3 ఎకరాల పొలం కూడా కొన్నాడు. అసలు ఎవరితనో అని చూస్తే తెలిసింది కొట్టూరు నుండి చెన్నై వచ్చిన ఫ్యామిలీలో పెరిగిన ఒక నార్మల్ పర్సన్. వీళ్ళు స్టార్ట్ అయింది ఒక చిన్న బిర్యానీ బండి దగ్గర నుండి. దాంట్లో వచ్చిన మనీతోనే ఒక ప్లేస్ లో రెంట్కు ఉండేవాళ్ళు. తర్వాత ఇతను ఎదిగే కొద్దీ ఆ ఉంటున్న 3 అంతస్తుల బిల్డింగ్ మొత్తాన్ని కూడా కొనేసి పైన 2 ఫ్లోర్స్ ని కూడా వీళ్ళే రెంట్కి ఇచ్చే స్టేజ్ కి వెళ్ళిపోయారు. కానీ దానికి వచ్చిన మనీ మాత్రం బిర్యానీ పాయింట్ నుండి వచ్చినవి కాదు, ఈ జ్ఞానశేఖరన్ చేసిన దొంగతనాల నుండి వచ్చినవి. ఇతని మీద సుమారు 20 వరకు దొంగతనాల కేసులు ఉన్నాయి. అది కూడా ఓన్లీ చెన్నై సిటీలో మాత్రమే. అండ్ అవి కాకుండా మిగతా డిస్ట్రిక్ట్స్ లో ఒక్కో చోట ఒక్కో కేసు చొప్పున 6 కేసులు ఉన్నాయి. మొత్తం మీద 26 కేసులు ఇవి. అయితే ఇతనికి 3 పిల్లలు అని చెప్పాను కదా, ఆ 3లో ఫస్ట్ ఆమె ఇతను ఫిజికల్ అయ్యేప్పుడు చూపించే నరకం భరించలేక ఆ శాడిజం తట్టుకోలేక వదిలేసి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇతను ఆ మిగతా 2 పిల్లలతో కూడా కలిసే ఉండేవాడు. మార్నింగ్ టైంలో బిర్యానీ అమ్ముతూ నైట్ అయితే తారు వేసుకుని వెళ్ళి చిన్న చిన్న సెటిల్మెంట్స్ లాంటివి కూడా చేస్తూ చిన్న సైజ్ రౌడీ లాగా ఉండేవాడు. అయితే మరి ఇతనికి అండ్ ఆ కాలేజ్ కి కనెక్షన్ ఏంటి అంటే 2012లో ఇతను చేసిన పని ఏంటి అని చూస్తే యాక్చువల్లీ ఇదే కాలేజ్ లో అతని ఫస్ట్ వైఫ్ అటెండర్ గా పనిచేసేది. ఆమెని దించడానికి డైలీ వెళ్ళి వచ్చేవాడు. అలా వెళ్తున్నప్పుడే ఒక రోజు నైట్ టైం ఆమెని పిక్ చేసుకోవడానికి అని చెప్పి వెళ్ళి అక్కడ చెట్ల మధ్యలో కూర్చుని ఉన్న 2 అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడంట. దాంతో ఆ అమ్మాయి గోల చేసి కేసు కూడా ఫైల్ చేసింది. అయితే ఇది ఒక వర్షన్ అయితే ఇంకో వర్షన్ ఏంటంటే ఆ టైం పీరియడ్ లో ఈ కాలేజ్ లో క్లీనింగ్ కాంట్రాక్ట్ ఇతను తీసుకున్నాడు అని చెప్తారు, కానీ దానికి వ్యాలిడ్ సోర్సులు లేవు. సో ఈ కేసు వల్ల ఆల్మోస్ట్ 2 ఇయర్స్ జైల్లో ఉండొచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ కాలేజ్ లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి కూర్చోవడం చూసినవి ఇతని మైండ్ లో నుండి పోవట్లేదు. అప్పుడే ఇతనికి ఒక వరస్ట్ ఐడియా వచ్చింది. ఏంటంటే ఇలా ఉన్న కపుల్స్ ని ఆర్ ఫ్రెండ్స్ ని రికార్డ్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయాలి అని చెప్పి. దాంతో క్యాంపస్ చుట్టూ తిరిగాడు. దాంతో కరెక్ట్ గా సూర్యనగర్ ఏరియా దగ్గరలో ఉన్న ఈ క్యాంపస్ వాల్ కొంచెం డ్యామేజ్ అయి కనిపించింది. దాని నుండి అతను లోపలికి వస్తూ వెళ్తూ ఉండేవాడు. అక్కడ లైట్ కానీ సీసీటీవీ కానీ లేకపోవడంతో నైట్ టైం రావడం అతనికి చాలా ఈజీ అయింది. వన్స్ లోపలికి వచ్చిన తర్వాత అతనికి ఎవరైనా దొరుకుతారేమో అని చెప్పి సీక్రెట్ గా వెతుకుతూ ఉండేవాడు. పొరపాటున ఎవరైనా లవర్స్ కొంచెం క్లోజ్ గా కనిపిస్తే వాళ్ళని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసి బెదిరించేవాడు. అండ్ ఆ అమ్మాయిలతో ఇతని కోరికలు తెరచమని అడిగేవాడు. అండ్ అలా వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు వీడియో రికార్డ్ చేసుకుని దాన్ని ఇతని దగ్గరే పెట్టుకుని వాళ్ళ దగ్గర నుండి బంగారం అండ్ డబ్బులు డిమాండ్ చేసి తీసుకునేవాడు. ఈ 12 ఇయర్స్ లో కనీసం 15 మందిని ఇలా చేసి ఉంటాడు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడ పరువు పోతదేమో అని చెప్పి భయంతో ముందుకొచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు. ఫైనల్లీ ఆ రోజు కూడా అతని షాప్ కట్టేసి ఈ వాల్ నుండి లోపలికి వెళ్ళాడు. అండ్ అక్కడ వీళ్ళిద్దరిని చూసి వీడియో రికార్డ్ చేశాడు. ఇనీషియల్ రిపోర్ట్స్ ప్రకారం అయితే ఈ అమ్మాయి అండ్ ఆ సీనియర్ క్లోజ్ గా ఉన్న దాన్ని రికార్డ్ చేసి బెదిరించాడు అని చెప్తారు. బట్ ఎఫ్ఐఆర్ కాపీలో మాత్రం ఆ అమ్మాయి తన ఫ్రెండ్ తో కూర్చుని ఉంది, దాన్ని ఇతను వీడియో రికార్డ్ చేసి వీళ్ళిద్దరూ అక్కడ ఏదో చేస్తున్నారు అన్నట్టు బెదిరించాడు అని చెప్పి రాసుంది. ఈ ఎఫ్ఐఆర్ కాపీ గురించి మాట్లాడతా నెక్స్ట్. అయితే అలా బెదిరించిన టైంలో ఆ అమ్మాయితో కూడా ఫిజికల్ అయిన వీడియోని రికార్డ్ చేసుకుని పెట్టుకుని ఆమెని ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి అని చెప్పి బెదిరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఫైనల్లీ కేసు సాల్వ్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ కి హ్యాట్స్ ఆఫ్. కాకపోతే ఈ కేసులో పోలీసుల సైడ్ నుండి కూడా 2 పెద్ద బ్లెండర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎఫ్ఐఆర్ కాపీ లీక్ అవ్వడం. యూజువల్ గా ప్రతి స్టేట్ కి కూడా ఎఫ్ఐఆర్ కాపీస్ ని చదువుకోవడానికి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇది గవర్నమెంట్ హ్యాండిల్ చేసే ఒక వెబ్సైట్. పబ్లిక్ తో ట్రాన్స్పరెంట్ గా ఉండడం కోసం అని చెప్పి ఎఫ్ఐఆర్ ని ఇందులో అప్లోడ్ చేస్తారు. అయితే రిపోర్టర్స్ ఆర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసే వాళ్ళు అందరూ కూడా కేస్ డీటెయిల్స్ కోసం అని చెప్పి ఈ వెబ్సైట్స్ ని యూజ్ చేసి ఎఫ్ఐఆర్ కాపీస్ ని చదువుతారు. నేను కూడా ఈ వెబ్సైట్స్ యూజ్ చేస్తాను. బట్ మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సెక్షన్ 228A ప్రకారం ఇలాంటి మానభంగం కేసెస్ లో ఆ ఫీమేల్ విక్టిమ్ నేమ్ కానీ డీటెయిల్స్ కానీ చాలా సేఫ్ గా ఉంచాలి, బయటికి రానివ్వకూడదు. కానీ ఈ కేసులో ఏం జరిగింది అంటే అక్కడ పోలీసులు ఆ అమ్మాయి నేమ్ బ్లర్ చేయకుండా డీటెయిల్స్ ని బ్లర్ ఆర్ స్ట్రైక్ ఆఫ్ చేయకుండా డైరెక్ట్ గా అప్లోడ్ చేసేశారు. అండ్ ఇది చూసిన కొంతమంది రిపోర్టర్స్ అండ్ బయట వాళ్ళు కూడా అట్లీస్ట్ వాళ్ళైనా కానీ హైడ్ చేయకుండా దాన్ని డైరెక్ట్ గా సోషల్ మీడియాలో పెట్టేశారు.
చేశారు. ఇది చాలా చాలా తప్పు. నన్ను అడిగితే ఇలా పెట్టిన వాళ్ళని మాత్రం ఈజీగా వదలకూడదు. ఎందుకు అంటే ఆ అమ్మాయికి ముందు చాలా మంది సఫర్ అయ్యారు, కానీ వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వకపోవడానికి రీజన్ ఎక్కడ ఈ విషయం అందరికీ తెలిసి ఆ అమ్మాయిది అండ్ వాళ్ళ పేరెంట్స్ ది పరువు పోతదేమో అని చెప్పి. మరి అలాంటిది ఈ అమ్మాయి డేర్ చేసి కంప్లైంట్ ఇచ్చింది ఎందుకు అంటే పోలీసులు డీటెయిల్స్ బయటికి రానివ్వరు అని చెప్పి. మరి మీరే ఆ అమ్మాయి డీటెయిల్స్ ని బయట పెడితే అదే ఆ అమ్మాయికి అండ్ అలా బాధపడి భయంతో కంప్లైంట్ ఇవ్వకుండా ఆగిపోయిన అమ్మాయిలకి మీరు చేసిన అన్యాయమే కదా అది. ఈ విషయం మీద కోర్టు కూడా చాలా సీరియస్ అయింది, కానీ పోలీసులు సింపుల్ గా టెక్నికల్ గ్లిచ్ అని చెప్పి పక్కకు వెళ్ళిపోయారు. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే దీనివల్లే ఆ కాలేజ్ రెప్యుటేషన్ ని కాపాడడం కోసం మిగతా వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వకుండా ఉండడం కోసం కావాలని చెప్పి లీక్ చేశారు అని చెప్పి ఎలిగేషన్స్ వేశారు. కానీ మరి అది ఎంతవరకు నిజమో లేదంటే అది జస్ట్ పొలిటికల్ పార్టీస్ ఆడే డ్రామానో తెలియదు, కానీ ఇలా లీక్ చేయడం అయితే మాత్రం కరెక్ట్ కాదు. నెక్స్ట్ పోలీసుల సైడ్ నుండి చేసిన సెకండ్ మిస్టేక్ ఏంటంటే కేసుని సాల్వ్ చేసిన తర్వాత పోలీసులు పెట్టిన ప్రెస్ మీట్ లో చెప్పిన దాంట్లో ఒక చిన్న మిస్ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ఏంటంటే ఇతను సార్ అని చెప్పి ఎవరితోనో ఫోన్ లో మాట్లాడాడు కదా, అతను కాలేజ్ లో పనిచేసే అతనే అని చెప్పి మీడియాలో సర్క్యులేట్ కూడా అయింది. బట్ యాక్చువల్లీ అతను ఆ రోజు ఎవరితోనో కాల్లో మాట్లాడలేదు. జస్ట్ ఈ అమ్మాయిని అండ్ ఆమె ఫ్రెండ్ ని భయపెట్టడానికి ఫోన్ లో మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేశాడు అంతే. దీన్ని ప్రూవ్ చేయడానికి అతని కాల్ రికార్డ్స్ ఉన్నాయి. అందులో ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో అతని మొబైల్ కి కాల్స్ రాలేదు అండ్ పోలేదు కూడా. ఈ విషయాన్ని పోలీసులు ఇలా క్లియర్ గా చెప్పకుండా అతని మొబైల్ ఏరోప్లేన్ మోడ్ లో ఉంది అని చెప్పారు. దాంతో అందరికీ రేజ్ అయిన క్వశ్చన్ ఏంటంటే అతని మొబైల్ ప్లేన్ మోడ్ లో ఉంటే సిగ్నల్ ని ట్రేస్ చేసి ఎలా అతన్ని పట్టుకున్నారు అని చెప్పి. బట్ యాక్చువల్లీ అక్కడ ఏం జరిగింది అంటే అతని మొబైల్ కాదు ప్లేన్ మోడ్ లో ఉన్నది. అతను జస్ట్ ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేశాడు, కానీ ఆ అమ్మాయి మొబైల్ ని ప్లేన్ మోడ్ లో పెట్టమని చెప్పి బెదిరించాడు. ఎక్కడ ఈ అమ్మాయి పోలీసులకు కాల్ చేస్తదేమో అని చెప్పి. సో ఈ విషయాన్ని పోలీసులు ప్రాపర్ గా కన్వే చేయలేదు అండ్ వాళ్ళు చేసిన ఈ మిస్టేక్స్ వల్ల ఈ ఇష్యూ ఇంకా పెద్దదైపోయింది. అండ్ అట్లీస్ట్ ఈ మిస్టేక్స్ జరిగాయని చెప్పి బయటకు వచ్చి అక్నాలెడ్జ్ చేసి చెప్పుంటే ఇంకా బాగుండేది. బట్ ఏదైతే ఏంటి, ఇంతమంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్న ఒక క్రిమినల్ అయితే ఇప్పటికీ పట్టేసుకున్నారు. అండ్ యాక్చువల్లీ ఇతనికి ట్రీట్మెంట్ కూడా గట్టిగానే ఇచ్చారు. ఇంటరాగేషన్ లో ఉండగా అనుకోకుండా బాత్రూమ్ లో కాలు జారిపడి చెయ్యి అండ్ కాలు కూడా విరిగింది అని చెప్పి రిపోర్ట్ చేశారు. బట్ యాక్చువల్లీ అక్కడ అతనికి పోలీస్ ట్రీట్మెంట్ పడింది అని చెప్పి మనందరికీ తెలుసు. అయితే ఈ కేసులో కాలేజ్ వాళ్ళది కూడా చాలా పెద్ద తప్పు ఉంది. ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఇదొక సెక్యూర్డ్ లొకేషన్ అని చెప్పి ఇక్కడికి పంపిస్తారు. అలాంటి కాలేజ్ లోనే సెక్యూరిటీ లేకపోతే అది ఎంత పెద్ద బ్లండర్ అవుద్ది. అది కూడా వాల్ బ్రేక్ అయి ఉండడం, సీసీటీవీలు పని చేయకపోవడం, ఇలాంటివి కూడా పట్టించుకోకపోతే కాలేజ్ మేనేజ్మెంట్ మీద ఎలాంటి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలో కూడా ఒకసారి ఆలోచించాలి. అయితే ఈ కేసులో మనం నేర్చుకోవాల్సిన రెండు విషయాలు ఏంటంటే ఒకవేళ ఎవరికైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే మీ ఐడెంటిటీ సేఫ్ గా ఉంటది అండ్ మీ పేరెంట్స్ కూడా మీకే సపోర్ట్ చేస్తారు. సో భయపడకండి, ముందుకొచ్చి కంప్లైంట్ ఇవ్వండి. న్యాయం జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అంతేకాదు మీరు వదిలేయడం వల్ల వాడు ఇంకొకరి జీవితాన్ని కూడా నాశనం చేస్తాడు. ఈ కేసులో జ్ఞానశేఖరన్ మీద అంతకు ముందు వరకు ఉన్నవి పెట్టి కేసెస్ మాత్రమే. సో అవి కోర్టులో రన్ అవుతూనే ఉన్నాయి. ఆ కేసెస్ లో ఎక్కువ రోజులు అరెస్ట్ చేయలేరు. బట్ మేబీ అతని మీద ఇలాంటి ఒక కేసుని అంతకు ముందు ఫేస్ చేసిన ఎవరైనా అమ్మాయి పెట్టి ఉంటే ఈ రోజు ఈ అమ్మాయికి సిచ్యువేషన్ వచ్చేది కాదు. సో ధైర్యంగా ముందుకొచ్చి కంప్లైంట్ ఇవ్వండి. ఒకవేళ మీరు ఇలాంటి సిచ్యువేషన్ లో అనుకోకుండా ఇరుక్కుంటే మీ మొబైల్ మీకు చాలా బాగా యూజ్ అవుద్ది. మీరు డైలర్ ఓపెన్ చేసి పోలీసులకు కాల్ చేయక్కర్లేదు. మీరు ఏ మొబైల్ యూజ్ చేస్తున్నా కానీ అది ఆండ్రాయిడ్ అయినా ఐఫోన్ అయినా 3 to 5 times ఫాస్ట్ గా మీ పవర్ బటన్ ని ప్రెస్ చేస్తే 5 seconds లో ఎమర్జెన్సీ కాల్ వెళ్ళిపోతుంది. సో మీరు ఎప్పుడైనా ట్రబుల్లో ఉంటే ఇది ఫాలో అవ్వండి. గుర్తుపెట్టుకోండి, పవర్ బటన్ ని 3 నుంచి 5 సార్లు ఫాస్ట్ గా క్లిక్ చేస్తే ఎమర్జెన్సీ కాల్ వెళ్తది. సో సేఫ్ గా ఉండండి. అండ్ ఏజ్ ని బట్టి ఈ లవ్ అనేది చూసుకోండి. మరీ ముఖ్యంగా మిమ్మల్ని మధ్యలో వదిలేసి ఇలా పారిపోయేవాడిని కాకుండా కనీసం హెల్ప్ తీసుకుని వెనక్కి వచ్చేవాడిని అయినా కానీ చూసుకోండి. వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరు కూడా ఇది మన ఛానల్ అనుకుని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద లవ్. అండ్ మీకు దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 comments కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో వెంటనే కమెంట్ చేసేయండి. అండ్ ఈ కేస్ కి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. సో దాని లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. చెక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్ లో ఈ బుక్ అండ్ ఫిజికల్ బుక్ ఫార్మాట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్ లో పిన్ చేసి పెట్టా. చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.